మునగాకు కారం పొడి ప్రిపేర్ చేద్దాం రండి. దీనికోసం మనకి ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, ధనియాలు, మినప్పప్పు, జీలకర్ర, మెంతులు కావాలి. ఫస్ట్ ఒక ప్యాన్‌లో ఆయిల్ ఏసుకొని కొంచెం ఆయిల్ చాలు. దాంట్లో మనకి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, మెంతులు ఫ్రై చేసుకోవాలనమాట. ఎందుకు అంటే ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పట్టిద్ది. అన్నీ ఒకేసారి ఏస్తే జీలకర్ర అవి మాడిపోతాయన్నమాట. అందుకని ఫస్ట్ పచ్చిశనగపప్పు, మినప్పప్పు, మెంతులు మాత్రమే ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు, మరీ వేగక్కర్లేదు. కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే ఇంకా ధనియాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేస్తున్నప్పుడు మనకి రెడీ అయింది అని చెప్పడానికి కొంచెం కలర్ చేంజ్ అయిపోయి ఒక మంచి స్మెల్ వస్తదనమాట, ఫ్రై అయిన స్మెల్. అప్పుడు మనకు అర్థమైపోతది. మనకి టేస్ట్‌కి సరిపడా ఎండుమిర్చి తీసుకోవాలి. ఎవరు ఎంత కారం తింటారంటే అలాగా. మేము కొన్ని తీసుకున్నాము. ఇంక వీటిని బాగా ఫ్రై చేయాలనమాట. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత కొంచెం అంత చింతపండు వేయాలి. ఎక్కువ కాదు, జస్ట్ కొంచెం అలా వేయాలి. దీని వెంటనే వేరే ప్లేట్‌లోకి షిఫ్ట్ చేసుకొని చల్లార్చుకోవాలనమాట. ఇది చల్లారేలోపు సేమ్ ప్యాన్‌లో కొంచెం ఆయిల్ ఏసుకొని మనం ఒలిచిపెట్టుకున్న మునగాకంతా ఈ ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనికి కాడలు అలాంటివి ఏమి ఉండకూడదు. ఓన్లీ ఆకులే యూజ్ చేయాలి. కాడలు యూజ్ చేయడం వల్ల చేదొస్తదనమాట. మునగాకుని ఫస్టే వాటర్‌లో క్లీన్ చేసుకొని కాడలు ఏం రాకుండా ఒలుచుకోవాలి. ఒలిచిన తర్వాత వాటర్‌లో ఏస్తే అంతా పైకి తేలి అంటుకుపోతదనమాట. మునగాకుని ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు అంతా ఒక ముద్దలాగా అయితదనమాట. వాటర్ అంతా పోయి ఫ్రై అయిపోయిన తర్వాత అది పొడి పొడిగా వచ్చేసిద్ది. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా విడిపోయిద్ది కదా! అదే మనకి ఇంక సిగ్నల్ అనమాట. దాన్ని ఒక వేరే ప్లేట్‌లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇదంతా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ ధనియాలు, మిర్చి ఇవంతా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత అప్పుడు మనం ఫ్రై చేసుకున్న మునగాకు వేయాలి. ఎందుకంటే అంతా ఒకేసారి వేస్తే అదొక పేస్ట్ టైప్ అయిపోతదనమాట. అందుకని మునగాకు కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత అప్పుడు వెల్లుల్లిపాయలు మనకు టేస్ట్‌కి సరిపడంత సాల్టు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మేమైతే మొత్తము 1 కేజీ వరకు కారం పొడి పెట్టాము. అందుకని 2, 3 టైమ్స్ ఎయాల్సొచ్చింది మిక్సీ. 2, 3 టైమ్స్ ఎయడం వల్ల సాల్ట్ అడ్జస్ట్ అవ్వదు కదండీ సరిగ్గా. అందుకని మా అమ్మ ఫస్ట్ టైం, సెకండ్ టైం ఏసిందంతా బాగా కింద నుంచి పైకి బాగా కలిపింది చేత్తోటి, సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవడం కోసం. మీకు ఈ రెసిపీ నచ్చి ఎంతమందికి ట్రై చేశారు కామెంట్ చేయండి. ఇలాంటివి మీకు చాలా నేను అన్ని కారం పొడులు అవంతా ఇస్తాను. ఇవి టిఫిన్స్‌లోకి చాలా బావుంటాయి. వేడి వేడి అన్నంలోకి ప్రతిరోజు 2 ముద్దల్లో తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.